ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. రాబోయే శ్రావణ కార్తీక మాసాల్లో నా జర్నీ స్టార్ట్ చేయాలంటే నా మైండ్, బాడీ అండ్ సోల్ని ఎలా క్లెన్స్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేయాలి? చాలామంది స్పిరిచువాలిటీ అంటే దీపం పెట్టడం అనుకుంటున్నారు. చాలామంది స్పిరిచువాలిటీ అంటే ఒక మాలని, ఒక దీక్షని తీసుకోవడం అనుకుంటున్నారు. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏదైనా ఉంది అంటే మూసుకోవాలన్నోడు అంతే. వీ హ్యావ్ టు కీప్ క్వైట్. భగవంతుడి యొక్క మాట మనకి వినిపించాలన్నా, భగవంతుడు చూపించే తోవ మనకి కనిపించాలి అన్నా మౌనమే. నమస్తే వంశీ గారు. నమస్కార్ వంశీ గారు, చాలా వీడియోస్ చూసాను మీవి. కింద కమెంట్ బాక్స్లో ఎక్కువ శాతం నాకు కనిపించిన క్వశ్చన్ మిమ్మల్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో సార్, మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. స్పిరిచువల్ మెంటర్గా నా స్పిరిచువల్ జర్నీ మీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ నాకు ఎలా, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి ఐడియా లేదు. సో రాబోయే శ్రావణ కార్తీక మాసాల్లో నా జర్నీ స్టార్ట్ చేయాలంటే నా మైండ్, బాడీ అండ్ సోల్ని ఎలా క్లెన్స్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేయాలి? అసలు వాట్ ఇస్ స్పిరిచువల్ పాత్ ఇస్ ఆల్ అబౌట్? We'll try to decode about spirituality, right? The pathway to spirituality, yes. Right? Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Aim Hrim Shrim Shrimatra Namaha. Om Hrim Dhum Durkaya Namaha. Om Aim Glom Shrim Hrim Varakye Namaha. Om Hrim Hrum Namah శివాయ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. సో కమింగ్ టు ద వర్డ్ స్పిరిచువాలిటీ, ఈ పదానికి సింగిల్ డెఫినేషన్ ఏముంది? చాలామంది స్పిరిచువాలిటీ అంటే దీపం పెట్టడం అనుకుంటున్నారు. చాలామంది స్పిరిచువాలిటీ అంటే ఒక మాలని, ఒక దీక్షని తీసుకోవడం అనుకుంటున్నారు. చాలామంది స్పిరిచువాలిటీ అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని తీసుకోవడం అనుకుంటా ఉన్నారు. కాదు. అఫ్ కోర్స్ ఇవన్నీ స్పిరిచువాలిటీలోకే వస్తాయి, కానీ ద రియల్ పాత్, ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏదైనా ఉంది అంటే మూసుకోవాలన్నోరు అంతే. ఓకే, వీ హ్యావ్ టు కీప్ క్వైట్. మనం ఎంత కామ్గా, ఎంత కంపోజ్డ్గా, ఎంత కూల్గా, లైక్ శ్రీకృష్ణ ఉంటే రియల్ స్పిరిచువాలిటీ బిగిన్ అవుతుంది. భగవంతుడి యొక్క మాట మనకి వినిపించాలన్నా, భగవంతుడు చూపించే తోవ మనకి కనిపించాలి అన్నా మౌనమే. మనం మాట్లాడుతూ ఉంటే భగవంతుడి మాట ఎప్పుడు మనకు వినిపిస్తుంది? భగవంతుడు మనకు చూపించే పాత ఎప్పుడు కనిపిస్తుంది? భగవంతుడు 2 చెవులు, 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. తక్కువ మాట్లాడమని 1 నోరు ఇచ్చాడు, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడు. కానీ 2 చెవులు ఇచ్చినా మనం 33 మందికి చెవులు ఇచ్చేసాం. మన ఇంటి ముందు లుంగి ఎగేసుకుని వెళ్ళిన వ్యక్తికి ట్యాప్ చేసినా ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. సో 2 చెవులు ఉన్నాయి, దాని అర్థం ఎక్కువ వినమని అంటే ఎవడికి పడితే వాడికి వినమని కాదు. ఎందుకు వినాలి, ఎంతవరకు వినాలి, విన్నది ఆచరణలో పెడితే నేనేమి పొందుతాను, ఏమి కోల్పోతాను అన్న కామన్ సెన్స్, విచక్షణ మనకుంటూ వినాలి. సో ద రియల్ పాత్వే, మన స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్, స్పిరిచువల్ అవేకనింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ద ఫస్ట్ స్టెప్, కీప్ క్వైట్, బీ కామ్, బీ కంపోజ్డ్. మౌనానికి ఉన్న శక్తి అనంతమమోఘమమేకం. ఎంత మౌనంగా ఉంటే అన్ని ఎనర్జీస్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. శరీరం, మనం జన్మ పొందినప్పుడే కొన్ని దైవ కళలతో, విశ్వకళలతో జన్మ పొందున్నాం. వీ హ్యావ్ ద గ్రేట్ ఎనర్జీస్. ఇది ఎనర్జీ సిస్టమ్, ఎనర్జీ పోర్టల్. ఒక శరీరంలో చూడకుండా ఒక ఎనర్జీ సెంటర్లో చూడండి. మహాశివుడు చెప్పిన సీక్రెట్, టోటల్ 114 చక్రాస్ ఉన్నాయి, 7 చక్రాస్ కాదు, 114. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2. సో శరీరంలో 7 చక్రాస్ కాదు, 112 చక్రాలు ఉన్నాయి. నా దృష్టిలో 112 శక్తిపీఠాలు శరీరంలోనే ఉన్నాయి. ఎనర్జీ సెంటర్గా చూసి చూడండి. సో ద ఫస్ట్ పాయింట్, స్పిరిచువల్ అవేకనింగ్, దైవానికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, గురువు శక్తికి దగ్గరగా వెళ్ళడానికి ద ఫస్ట్ స్టెప్ కామ్, కంపోజ్డ్, బీ క్వైట్. కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా, ప్రశాంతంగా, మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 2, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్, గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. కృతజ్ఞత. ఈ రోజుల్లో అది ఎవరికీ లేకుండే. అహం, అంతా నేనే, ఏం పట్టుకెళ్దాం, వెళ్ళేటప్పుడు ఇలా పట్టుకునే శక్తి కూడా మనకు ఉండదు. అహం, ఇగో. ఒక వ్యక్తి హార్ట్లోకి వెళ్ళాలి అంటే స్మైల్ ఇస్ ద పాస్పోర్ట్. ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడితే ఫర్ ష్యూర్ వాళ్ళ హార్ట్లోకి మనం వెళ్తాం. ఇన్ ద సేమ్ వే యూనివర్సల్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద పాస్పోర్ట్. కృతజ్ఞత, బీ గ్రేట్ఫుల్. కలిగి ఉన్న దానికి
పొంది ఉన్న దానికి కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా పొందుతారు. ఈ రోజుల్లో కృతజ్ఞత లేదు. దీన్ని అమ్మ ఎండేంటి ఈరోజు ఇలా ఉంది అంటాం. మార్నింగ్ లేచి ఓం శ్రీ ఆదిత్యాయ నమః, ఓం శ్రీ భాస్కరాయ నమః, ఓం హ్రాం హ్రీం హ్రూం సహ సూర్యదేవాయ నమః అంటూ మంత్రా చాంటింగ్ చేస్తాం. అదే సూర్య భగవానుడు వారు లేకపోతే ఫోటోసింథసిస్ ఉందా, ఈ సృష్టికి లైట్ ఉందా, మనకి ఫుడ్ ఉందా? సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద సూర్య భగవాన్. అటు చంద్రుడికి ఇటు సూర్య భగవానుడికి కృతజ్ఞత చెప్పాలి. వీచే గాలికి కృతజ్ఞత చెప్పాలి. గాలి విలువ మనకు తెలియదు. ఐసీయూలో ఆక్సిజన్ పెట్టుకొని కొట్టుమిట్టాడుతున్న వాడికి అడగండి, హీ ఆర్ షీ ద పర్సన్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద ఆక్సిజన్. మనకు అది ఈజీగా లభ్యం అవుతుంది కదా, మనకి గ్రేట్ఫుల్నెస్ లేదు. పారే నదికి కృతజ్ఞత చూపించండి, వీచే గాలికి కృతజ్ఞత చూపించండి, కలిగి ఉన్న ఆరోగ్యానికి కృతజ్ఞత చూపించండి, కలిగి ఉన్న ఉద్యోగ వ్యాపార వ్యవసాయానికి కృతజ్ఞత చూపించండి. ఈరోజు ఉద్యోగం లేదో సఫర్ అయితే ఇమ్మీడియట్గా మనం తిట్టుకుంటాం. ఉన్న బాస్కో, ఉన్న ఆపర్చునిటీకో, ఉన్న జాబ్కో, బిజినెస్కో తిట్టేసుకుంటే ఏంది కర్మ అని. బట్ ఈరోజు రోటీ కపడా మకాన్ ఉన్న ఆక్యుపేషన్ ఇస్తుంది. సో ఉన్న ఉద్యోగానికి కృతజ్ఞత కలిగి ఉంటే ఉద్యోగాభివృద్ధి, ఉన్న ధనానికి కృతజ్ఞత ఉంటే ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి, అన్ని వృద్ధిలోకి వెళ్తాం. సో ఫస్ట్ వన్, బీ కామ్, కంపోజ్డ్, కూల్ లైక్ శ్రీకృష్ణ. సెకండ్ వన్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. పాయింట్ నెంబర్ 3, మంచిని చూడడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటాయి, ఒక్క పాజిటివ్ ఉంటుంది. మీకేం కావాలి? పాజిటివ్. టేక్ దాట్. ఒక వ్యక్తితో అద్భుతంగా జర్నీ స్టార్ట్ చేసాం అనుకోండి, ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసాం, ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అయినప్పుడు మంచి తెలుస్తాయి, చెడు తెలుస్తుంది. బట్ మంచిని తీసుకుందాం. సో ప్రతి దానిలో పాజిటివిటీని, మంచిని చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకి గుడ్నెస్ యాడ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 4, సెల్ఫ్ లవ్ ఇస్ ద ఫస్ట్ వన్ మోర్ ద వైటల్ రోల్ స్పిరిచువల్ అవేకనింగ్కి. సెల్ఫ్ లవ్. మనల్ని మనం హేట్ చేసుకుంటూ ఏం ఆకర్షించగలం? అలా స్కిన్ టోన్ ఉండుంటే నాకు బాగుందని మనల్ని మనం హేట్ చేసుకుంటా ఉన్నాం. సో మనల్ని మనం హేట్ చేసుకుంటే శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా మనకి రావు. సో లవ్ యువర్ సెల్ఫ్. ప్రేమను పంచే ముందు, ప్రేమించే ముందు, ప్రేమను చూపించే ముందు ఒక్కసారైనా మీతో మీరు ప్రేమలో పడండి. సెల్ఫ్ లవ్ ఇస్ ఎటర్నల్. చాలా అబ్సెస్ అయిపోవాలి సెల్ఫ్ లవ్తో. మనల్ని మనం అద్భుతంగా ఇష్టపడాలి, మనల్ని మనం అద్భుతంగా ప్రేమించాలి. సెల్ఫ్ లవ్ లేనప్పుడు భగవంతుడిని ఎట్లా ప్రార్థించగలం, ప్రే చేయగలం, భగవంతుడిని ఎట్లా లవ్ చేయగలం, ఎదుటి వ్యక్తికి ఎట్లా ప్రేమించగలం? మనల్ని మనం అద్భుతంగా ప్రేమించుకుంటే, మనల్ని మనం ఇష్టపడితేనే ఎదుటి వ్యక్తికి కానీ దైవశక్తికి కానీ దగ్గరగా వెళ్ళగలం. సో ద 4th పాయింట్ ఫర్ స్పిరిచువల్ అవేకనింగ్ ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ లవ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. లవ్ యువర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. అండ్ పాయింట్ నెంబర్ 5, కంపాషన్. ఎదుటి వ్యక్తి సఫర్ అవుతుంటే ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి. కంపాషన్. సింపతి వేరు. అయ్యో అలా జరిగిందా, సానుభూతి చూపించడం సింపతి. ఫీలింగ్ సారీ ఈజ్ ఎంపతి. సేయింగ్ సారీ ఇట్స్ సింపతి, ఫీలింగ్ సారీ ఈజ్ ఎంపతి. కాస్త ఎంపతి ఉండాలి. మానవులం కదా, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించాలి, ఆ కంపాషన్ ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్. ఈ తరువాత ఎర్లీ అవర్స్లో లేవడం, దీపం పెట్టడం, దైవనామస్మరణం చేయడం, ఇవన్నీ సెకండరీ ఆస్పెక్ట్స్. మేజర్ ఆస్పెక్ట్స్ అయ్యే, సెకండరీ ఆస్పెక్ట్స్ అయ్యే. కానీ సెల్ఫ్ లవ్ లేనప్పుడు, కంపాషన్ లేనప్పుడు, కృతజ్ఞత లేనప్పుడు, కామ్నెస్, కంపోజ్డ్ ఆ యాక్టివిటీ లేనప్పుడు ఏ దైవనామస్మరణం కూడా పనికి రాదు. సో ఇన్నర్ క్లెన్సింగ్. ఎగ్జాక్ట్లీ. ఇన్నర్ క్లెన్సింగ్ చేస్తేనే ఇన్నర్ చక్రాస్ యాక్టివేట్ అయితే, ఇన్నర్ చక్రాస్ యాక్టివేట్ అయితేనే స్పిరిచువల్ అవేకనింగ్కి దగ్గరగా వెళ్తాం. సో alignment with God, alignment with universe, alignment with supreme, alignment with guru, alignment with panchabutas, alignment with navagrahas. ఇవి జరిగితేనే మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్ ఏది అనుకుంటుంది అవుతుంది. ప్రొవైడెడ్ స్పిరిచువల్ అవేకనింగ్ 100% జరగాలి. అప్కమింగ్ ప్రోగ్రామ్స్లో కూడా మనం స్పిరిచువల్ అవేకనింగ్ మీద A to Z ఆఫ్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. సో స్పిరిచువల్ అవేకనింగ్ ప్రతి మానవుడికి అవసరం. ఈ కలియుగంలో, ఈ కలికాలంలో, 21వ శతాబ్దంలో మానవులకి ఏదైనా కావాలి అంటే స్పిరిచువల్ అవేకనింగే. అండ్ నా యొక్క సజెషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్కి, వాళ్ళకి వీళ్ళకి కాలేజెస్లో అకాడమిక్స్ మీద ఎంత అయితే ఫోకస్ చేస్తున్నారో స్పిరిచువల్ అవేకనింగ్ మీద కొన్ని పిల్లలకి అట్లీస్ట్ క్లాసెస్ తీసుకోవాలి. 100% అవసరం. అది లేనిచో అద్భుతమైన ఇండియా ఫ్యూచర్ బిల్డ్ అవ్వదు. బికాస్ ఆఫ్ నెగటివ్ మైండ్ సెట్ పెరిగిపోవడం ద్వారా. ఈ ఎర్లీ స్టేజెస్లో కాలేజెస్లో, స్కూల్స్లో స్పిరిచువల్ అవేకనింగ్ సెషన్స్ ఏమైనా చేస్తే
పాజిటివిటీ, గ్రాటిట్యూడ్, డైలీ ప్రేయర్స్, దైవానికి దగ్గరగా ఉండడం. ఆ గాడ్ ఎవరైనా కావచ్చు, మరి. జీసస్ క్రీస్ట్ కావచ్చు, అల్లా కావచ్చు, గౌతమ్ బుద్ధుడు కావచ్చు, శివుడు కావచ్చు, కృష్ణ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంతా సుప్రీం ఒక్కడే. మీరు ఎవరైనా అనుకోండి, ఆ శక్తికి దగ్గరగా వెళ్ళడానికి ఏమేం చేయాలి, ఎటువంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలి, కంపాషన్ ఏంటి, ఎంపతి ఏంటి, సర్వీస్ ఎలా ఇవ్వాలి, ఈ ఎలిమెంట్స్ 100% అందరికీ అవసరం. సో ఈ కెమెరా తరపున, ఐ మీన్ ఈ వీడియో తరపున, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, అడ్వైస్ టు ఆల్ ద గవర్నమెంట్ అథారిటీస్, ఒక్కసారి కాలేజెస్లో, స్కూల్స్లో కూడా ఇలాంటివి మనం ప్లాన్ చేయాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దైవ కార్యక్రమం కూడా ఇది. మంచిని పంచడం కూడా దైవ కార్యక్రమమే. మంచిని పంచడం కూడా ఒక సాధనే. భారతదేశంలో పుట్టి పెరిగినందుకు ఇట్స్ అవర్ సనాతన మినిమం ధర్మాన్ని ముందుకు రెస్పాన్సిబిలిటీ. మనిషి పుట్టిందే మనిషిని అసలు కారణ జన్ముడు అంటాడు. అంటే పూర్వజన్మ కారణం, మనం చేసుకున్న కర్మని తొలగించి కొత్త కర్మని చేసుకొని ముందుకు వెళ్ళడానికి. మరి 5 ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పారు స్పిరిచువల్ లైఫ్కి, స్పిరిచువల్ అవేకనింగ్కి సంబంధించి వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. అలాగే రాబోయే క్లాసెస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని చెప్పి. సో రాబోయే క్లాసెస్ గురించి ఏదైనా. ష్యూర్. భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో అప్కమింగ్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి ఆగస్ట్ 16th నుండి ఉండబోతా ఉన్నాయి. ఆగస్ట్ 16వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతా ఉన్నాయి. ఓకే. మార్నింగ్ షార్ప్ 6 to మార్నింగ్ 7:30 వరకు. ఈ 7 days క్లాసెస్ కూడా ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డ్ అవ్వబోతా ఉన్నాయి. ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ 7 days రికార్డింగ్స్ కూడా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ 7 days ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతా ఉన్నాము అంటే అనంత బ్రహ్మాస్మి అని చెప్పి ఒక సపరేట్ ప్రోగ్రామ్ని మనం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈ వారాహి నవరాత్రుల దీక్ష సమయంలో అమ్మవారికి దగ్గరగా వెళ్ళడంలో ద్వారా కొన్ని ఆలోచనలు వచ్చే దాన్ని మనం ఒక ప్రోగ్రామ్గా డిజైన్ చేయడం జరిగింది. దాని టాపిక్ వచ్చేసి అనంత బ్రహ్మాస్మి. అనంత సంపదని, సంకల్ప సిద్ధిని, దివ్య జీవిత నిర్మాణం కొరకు ఈ 7 days డిజైన్ చేయడం జరిగింది. అనంతం అంటే కంప్లీట్, హోల్. సో అనంత సంపదని మనం ఎలా ఆకర్షించాలి, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మని ఎలా పటాపంచలు చేసుకోవాలి, మంచి కర్మని, పుణ్యకర్మని ఎలా యాడ్ ఆన్ చేసుకోవాలి, మేజర్ సీక్రెట్స్ ఇక్కడ డిజైన్ చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా 7 రోజుల్లో డే 1 వచ్చేసి కర్మశుద్ధి. అంటే ఏదైతే కార్మిక్ ప్యాటర్న్ ఉందో దాన్ని క్లెన్జింగ్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం విడిచిపెట్టేటట్టు ప్రాక్టికల్ గా కొన్ని లైవ్ లో చేయించబోతా ఉన్నాం. అది కంప్లీట్ గా డే 1 డిజైన్ చేయడం జరిగింది. అండ్ డే 2 బ్రహ్మ సంకల్ప శక్తి యాక్టివేషన్. జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే సంకల్పంతోనే మొదలవుతుంది. ఎటువంటి పూజలైనా, వ్రతాలైనా, దీక్ష అయినా సరే ముందు సంకల్పం చెప్తాం, పరమేశ్వరి ప్రీత్యర్థం, రైట్? అలా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, దైవానికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వానికి దగ్గరగా వెళ్ళడానికి, లక్ష్మీదేవికి దగ్గరగా వెళ్ళడానికి, మన గృహంలోకి అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు మన గృహంలోకి రావడానికి ఎటువంటి సంకల్పం తీసుకోవాలి, ఆ సంకల్పం మనం ఎలా చెప్పాలి, దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల మొత్తం డే 2 డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 3 వచ్చేసి ధనశక్తి మరియు లక్ష్మీ తత్వం. ధనశక్తిని మనం ఎలా పొందాలి, లక్ష్మీస్ ఎనర్జీ మన శరీరంలో యాక్టివేట్ అయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. సో శరీరంలో లక్ష్మీ తత్వం యాక్టివేషన్ అవ్వకుండా డబ్బుని ఆకర్షించలేము. సో ముఖ్యంగా డే 3 కంప్లీట్ మిలీనియర్ మేనిఫెస్టేషన్ టాపిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయడానికి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఆకర్షించడానికి, మనకి రావాల్సిన డబ్బు ఆగిపోతూ ఉంటాయి, స్టక్ అయిపోతూ ఉంటాయి, అది ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి డబ్బుని ఎలా ఆకర్షించాలి, దానికి రిలేటెడ్ కొన్ని రహస్య పరిహారాలు కూడా డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే రహస్య పరిహారాలు, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. అండ్ లక్ష్మీ ఎనర్జీని పొందడానికి మంత్రశక్తి ఏంటి, యంత్రశక్తి ఏంటి, తంత్రశక్తి ఏంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా సులభంగా సునాయాసంగా వాళ్ళ హౌస్లో చేసుకునేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనీ మేనిఫెస్టేషన్ కొరకు డే 3 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 4 ఆకర్షణ శక్తి అండ్ వ్యక్తిత్వ ప్రభావం. ఆకర్షణ శక్తి అంటే అట్రాక్షన్, అంటే గాడ్స్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, విశ్వశక్తిని ఎలా అట్రాక్ట్ చేయాలి, గాడెస్ లక్ష్మీ ఎనర్జీని అట్రాక్ట్ ఎలా చేయాలి. అలా చేయాలంటే మనమేం విడిచిపెట్టాలి, మనం శరీరం నుండి ఏమి వదిలేయాలి, ఏమి పట్టుకోవాలి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ అక్కడ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 5 కార్యసిద్ధి అండ్ విజయశక్తి. చర్య, యూనో
ఇంట్లో ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, మహానైవేద్యం సమర్పయామి అంటే ఏదో జపం చేసేసి డోర్స్ ఓపెన్ చేయకుండా బయటికి వెళ్లకుండా ఆరామ్సే డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనేది మూర్ఖత్వం. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మేనిఫెస్టేషన్ అయినా చేయండి, ఎలాంటి సాధన అయినా చేయండి, ఎలాంటి పూజ అయినా చేయండి, ఎలాంటి యజ్ఞమైనా చేయండి, కానీ యాక్షన్ లేకుండా రిజల్ట్ రాదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. మనల్ని కర్మయోగులు అంటారు, హ్యూమన్స్ని, నరుల్ని కర్మయోగులు. కర్మ అంటే యాక్షన్, పని చేయకుండా ఏది సాధించలేము. ఎగ్జాక్ట్లీ. అలాంటి కార్యసిద్ధి ఎలా పొందాలి, విజయాన్ని ఆకర్షించే శక్తి ఎలా పొందాలి అన్నది డే 4, డే 5 మాట్లాడబోతా ఉన్నాం. అండ్ డే 6 వచ్చేసి అనంత సంపద మార్గాలు నిర్మాణం, అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫిజికల్లీ, మెంటల్, ఎమోషనల్లీ కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్కి మనం ఎలా రెడీగా ఉండాలి, ఏ విధంగా మనం యూనివర్స్కి ప్రేయర్ చేస్తే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఏ పూజ చేయాలి, ఏ సాధన చేయాలి, ఎటువంటి మంత్రాస్ చాంటింగ్ చేయాలి, దానికి రిలేటెడ్ అయిన మంత్ర, తంత్ర, యంత్ర టెక్నిక్స్ కూడా ఆ రోజు రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ డే 7 అనంత బ్రహ్మాస్మి మహాసంకల్ప దీక్ష, దాని కొరకు మాట్లాడబోతా ఉన్నాం. ఎవరైతే లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో, కుబేరులు అవ్వాలనుకుంటున్నారో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఉన్నత శిఖరాలకు వెళ్తూ లోక కళ్యాణం కొరకు ఎన్నో యాక్షన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. ఏజ్తో సంబంధం లేకుండే, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండే, మీరు ఎటువంటి ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోండి, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి. లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే. మీ జీవితంలో ఉన్న చెడు కర్మలకి ఫుల్ స్టాప్ పెట్టి బ్రాండ్ న్యూ డివైన్ గ్రేస్తో కలిగి ఉన్న లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. భగవంతుడి యొక్క పిల్లలం మనమందరం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించి ఏదో ఒక అవకాశం మనకిస్తూనే ఉంటాడు. కాకపోతే మనం కాస్త ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. మేబీ మీ ప్రేయర్స్ విని, మీరు చేసిన ప్రార్థనలు విని, మీరు చేసిన పూజా ఫలితమే, మీరు చేసిన పుణ్య కార్యక్రమానికి ఫలితమే ఈ అప్కమింగ్ అనంత బ్రహ్మాస్మి అన్న ప్రోగ్రామ్ మీ చౌట్లో పడడం, మీ కంటి ముందు కనిపించడం అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. నిజంగా లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అనుకుంటే, దైవశక్తికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ మీ కొరకే. రాసిపెట్టి ఉంటే కలుద్దాం. 7 days కలవబోతా ఉన్నాం. ఈ క్షణమే అనంత బ్రహ్మాండం యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో అనంత బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మీరు నేను వాళ్ళకి సహకరించాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. అతి త్వరలో కలుద్దాం. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. 100% భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకుంటాయి. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీతో ఉన్నారు. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అతి త్వరలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సో విన్నారు కదా, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఏర్పాటు చేసిన ఈ 7 days క్లాస్లో మీరు పాల్గొనాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మా టీం మీకోసమే వర్క్ చేస్తూ ఉంది. 24/7 వాళ్ళు మీకు అవైలబుల్లో ఉంటారు. సో వెంటనే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలండి. నమస్కారం.